జనసేన కార్యకర్తలకు న్యాయం జరగటం లేదు, దాని మీద మీరు కొంచెం దృష్టి పెట్టాలి అని అంటే ఆల్రెడీ ఎలా ఉండబోతున్నారు అంటే జనసేన కార్యకర్తలకు జరగట్లేదు. జనసేన ఇప్పుడు అంతర్గతంగా చాలా మంది తెలుగుదేశం నాయకులు జనసేనకి సపోర్ట్ చేయట్లేదు అన్నటువంటి అందరి దృష్టిలో ఉంది ఇది. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళకే అన్ని పనులు చేసి పెడుతున్నారు, జనసేన వాళ్ళని తక్కువ చూస్తున్నారని అన్ని నియోజకవర్గాల్లో కూడా అని వినిపిస్తుంది. కానీ అలా ఉండకూడదు. వాళ్ళని మన సొంత మనుషులుగా ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజు భటుల్ని అందరినీ సమానంగా చూసుకోవాలి. నీ కోసం యుద్ధం చేసి గెలిపించిన వాళ్ళే కదా వీళ్ళు. అటు తెలుగుదేశం అవ్వచ్చు, ఇటు బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు. కానీ ఈ వివక్ష చూపుతున్నారు అని చెప్పిన పెదప ఆయన బాలినేని గారు ఆ మాట అన్నాడు. నిజంగా అలానే జరుగుతుందంటే మామూలుగా ఖచ్చితంగా జరుగుతుంది, నేను చెప్పగలను. ఖచ్చితంగా జరుగుతుంది. మనకి మా నియోజకవర్గం పేరు చెప్పకూడదు, అక్కడ కూడా వివక్ష ఉందని చెప్పి అంటున్నారు. మీరు జనసేన కోసం తిరిగారు, మీరు చేశారు, మీకు కరెక్ట్ న్యాయం జరగలేదనిపించింది మీకు? ఎవరికి? తెలుగుదేశంలో న్యాయం జరగలేదని మనకు తెలియదు అసలు దాని విషయం. తెలుగుదేశం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, జనసేన కుర్రోళ్ళు కానీ జనసేన చిన్న చిన్న నాయకులు ఉంటారు, వాళ్ళు వెళ్ళినప్పుడు పనులు కొంచెం చేసే విధానంలో వివక్ష చూపుతున్నారన్న మాట వాస్తవం. దాని గురించే బాలినేని గారు బహిరంగంగా ఈ వివక్ష చూపకూడదు, అందరూ సమానంగా చూడండి, మనం అందరం కలిసి ఉన్నాం, కలిసి పనిచేద్దాం అనే ఉద్దేశంతో చెప్పాడు. ఏదైనా పైకి చెప్పేస్తే అది క్లియర్ అయిపోద్దండి. అలా చెప్పడం వల్ల మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. అది